2024 నవంబర్ 28కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం ఒక్క లైన్లో చూద్దాం. ఒక్క లైన్లో కరెంట్ అఫైర్స్. ఇది యాక్చువల్లీ మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అండి. దీనికి ఇప్పుడు ఆన్సర్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రీసెంట్గా జార్ఖండ్ రాష్ట్రానికి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా. ఎలక్షన్స్కి సంబంధించి కొత్తగా చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్ అయ్యారో చీఫ్ మినిస్టర్ గురించి అండ్ ఓవరాల్ చీఫ్ మినిస్టర్స్ గురించి మనం ఇక్కడ ఈ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. సో ఒక్కసారి క్వశ్చన్స్ క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అన్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులకు ఇప్పటివరకు పనిచేశారంటే 7 అండి. తర్వాత హూ ఈజ్ ద ఓన్లీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ టు కంప్లీట్ ఎ టర్మ్ అన్డిస్టర్బ్టెడ్. సో ఈ పదవీ కాలం అనేది ఎలాంటి అవకతవకలు లేకుండా అంటే ఎలాంటి డిస్ట్రప్షన్ లేకుండా బాగా కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి అంటే రఘుబార్ దాస్ అండి. తర్వాత హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, విచ్ పార్టీ డిడ్ హీ రిప్రజెంట్ అన్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ చీఫ్ మినిస్టరు జార్ఖండ్ రాష్ట్రానికి బాబులాల్ మరాండి బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అండ్ ది ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది జార్ఖండ్ స్టేట్ వాస్ హెల్డ్ ఇన్ 2005. 2005వ సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. నేమ్ ద లీడర్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఫర్ జస్ట్ 10 days ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత కేవలం 10 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే షిబు సోరెన్ అండి, షిబు సోరెన్. అండ్ హూ టుక్ ఓవర్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ వెన్ హేమంత్ సోరెన్ స్టెప్డ్ డౌన్ ఫ్రమ్ ది పోస్ట్ బిఫోర్ బీయింగ్ అరెస్టెడ్ ఇన్ అన్ అలీజ్డ్ ల్యాండ్ స్కామ్ కేస్. ఇది వచ్చేసి చంపై సోరెన్. తర్వాత నేమ్ దిస్ లీడర్, విజువల్ క్వశ్చన్ మనం తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఒక పర్సన్ ఇచ్చారు. సో ఇది హీస్ ద పర్సన్. సో ఈ పర్సన్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్ అది? నేమ్ దిస్ లీడర్ హూ బికేమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. సో ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఈ విధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. సో అది వచ్చేసి మధు కోడా అతని యొక్క పేరు. సో ఇతని యొక్క పేరు మధు కోడా. ఓకే, రిమెంబర్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో తర్వాత ఈరోజు సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి యాక్చువల్లీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి రీసెంట్గా మనం నవంబర్ 26వ తేదీన నేషనల్ మిల్క్ డేగా జరుపుకున్నాం, జాతీయ పాల దినోత్సవంగా జరుపుకున్నాం. అలాగే మనం వైట్ రెవల్యూషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఓకే, సో ఈ క్విజ్ ఆన్ మిల్క్ అండ్ ఇట్స్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. సో ఈ పాల ఉత్పత్తి అలాగే ఈ పాల విప్లవం ఏదైతే మన భారతదేశంలో తీసుకొచ్చారో దానికి సంబంధించి సమ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీనికి ఆన్సర్స్ మనం నెక్స్ట్ ఇప్పుడు 29th నవంబర్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటాం కదా. ఈ 29 నవంబర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తామండి. సో క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ ఒకసారి చెప్తాను, తెలుగులో కూడా నేను చెప్తాను, మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిస్తే లైవ్ కామెంట్ సెక్షన్లో, లేదంటే మీరు ఈ వీడియో ఆఫ్లైన్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆన్సర్స్ మాత్రం మీకు 29th నవంబర్ 2024 కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఉంటాయి. Launched on January 13, 1970, this was the world's largest dairy development program and a landmark project of India's National Dairy Development Board. What was it called అన్నారు. సో యాక్చువల్గా 1970 జనవరి 13వ తేదీన ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ అభివృద్ధి కార్యక్రమాన్ని మన భారతదేశంలో ప్రారంభించారంటున్నారు. ఇది మన భారతదేశం యొక్క జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు యొక్క ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్గా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ పేరు ఏమిటి అంటున్నారండి. Second question, apart from National Dairy Development Board, Dr. Varghese Kurian was the chairman of which dairy brand అంటున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క చైర్మన్ పదవి కాకుండా డాక్టర్ వర్గీస్ కురియన్ మరొక డైరీ బ్రాండ్కి కూడా చైర్మన్గా ఉన్నారు. సో అయితే ఆ డైరీ బ్రాండ్ పేరు ఏమిటి అంటున్నారండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సబ్సిడరీ దట్ వాజ్ కమిషన్డ్ ఇన్ 1974 అండర్ ది ప్రోగ్రామ్ ఆన్సర్ టు క్వశ్చన్ 1. సో ఇది క్వశ్చన్ 1కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే వస్తుంది ఇక్కడ వరకు క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇట్ కమ్స్ అండర్ ది ఓనర్షిప్ ఆఫ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అన్నారు. నెక్స్ట్, ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ఇంక్రీజింగ్ ద డైరీ అవుట్పుట్ కురియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వాట్ ఫ్రేజ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో మన భారతదేశంలో డైరీ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి కురియన్ ఏ ఫ్రేజ్కి ఈయన అసోసియేట్ అయినాడు అంటున్నారు. సో అండ్ ఫిఫ్త్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రన్నింగ్ యాడ్ క్యాంపైన్స్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ అన్ అడ్వర్టైజింగ్ మస్కట్ యూజ్డ్ బై డైరీ బ్రాండ్. ఆన్సర్ 2 అంటున్నారు. సో ది మస్కట్ ఈజ్ అ బ్రాండ్ డ్రాన్ కార్టూన్ ఆఫ్ ఏ యంగ్ ఇండియన్ గర్ల్ డ్రెస్డ్ ఇన్ ఏ పోల్కా డాటెడ్ ఫోక్ విత్ బ్లూ హెయిర్ అండ్ ఈ హాఫ్ పోనీ టైడ్ అప్. సో వాట్ ఈజ్ ఇట్ కాల్ అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మస్కట్ అనేది మస్కట్ గురించి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. తర్వాత 6th క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫిల్మ్ డైరెక్టెడ్ బై శ్యామ్ బెనెగల్ అండ్ ఇన్స్పైర్డ్ బై ది పైనీరింగ్ మిల్క్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్ కురియన్ అంటున్నారు.
ఓకే, సో ఈ వర్గీస్ కురియన్ యొక్క మిల్క్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇన్స్పైర్ చేసుకొని డైరెక్టర్ శ్యామ్ బెనగల్ ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. అయితే ఆ ఫిల్మ్ పేరు ఏమిటి అంటున్నారండి. ఓకేనా, సో ఐడెంటిఫై దిస్ డైరీ విచ్ స్టేట్ డస్ ఇట్ బిలాంగ్ టు అంటున్నారు. సో ఈ డైరీ ఇక్కడ ఇచ్చారు. సో ఇది డైరీ ఏ రాష్ట్రానికి సంబంధించిన డైరీ అనేది ఐడెంటిఫై చేయమన్నారు. వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ మనం నెక్స్ట్ 29 నవంబర్ 2024 క్లాస్లో తీసుకుందాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం తీసుకుంటే హూ ఎలెక్టెడ్ యాజ్ ఉరుగ్వేస్ నెక్స్ట్ ప్రెసిడెంట్. ఉరుగ్వే దేశం యొక్క తదుపరి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారంటే యమండు వర్సీ. తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి శ్రీ దినేష్ భాటియా భారతదేశ తదుపరి రాయబారిగా ఏ దేశానికి నియమితులయ్యారంటున్నారు. సో ఈయన బ్రెజిల్ దేశానికి భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. తర్వాత బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారన్నారు. సో బ్రహ్మోస్ అనేది మన భారతదేశంలో ప్రముఖ మిసైల్ అండి. సో ది బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్గా ఇటీవల నియమితులైనటువంటి వ్యక్తి డాక్టర్ జైతీర్థ రాఘవేంద్ర జోషి. మాల్దీవులకి హై కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటున్నారు. మాల్దీవులకి ఇటీవల హై కమిషనర్గా నియమితులైనటువంటి వారు జి బాలసుబ్రహ్మణ్యం. తర్వాత జాన్ టెన్నిస్వుడ్ ప్రపంచంలో అత్యంత వృద్ధుడు, 112 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అయితే అతను ఏ దేశానికి చెందినటువంటి వాడు అంటున్నారు. ఈయన యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందినటువంటి వాడు. తర్వాత మ్యాక్స్ వెర్స్టాపెన్ లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2024లో 4వ F1 టైటిల్ని గెలుచుకున్నాడు. సో అయితే అతను ఏ దేశానికి చెందినటువంటి వాడు అంటున్నారు. ఈయన నెదర్లాండ్స్ దేశానికి చెందినటువంటి రేసర్ అండి. ఓకే, మ్యాక్స్ వెర్స్టాపెన్. ఓకే, ఇవి 2024 నవంబర్ 28 సంబంధించి వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ప్లీజ్ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ ది PDF నోట్స్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు brainbuzzacademy.com వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.